మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ రీ ఎంట్రీ. ఆ రోజు నుంచే ప్రజల్లోకి గులాబీ దళపతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ మరింత పెరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడడంతో ఆయన ఎడమకాలు తుంటి విరిగింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు. యశోద హాస్పిటల్లో డాక్టర్లు కేసీఆర్ తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడటం, కర్ర సహకారంతో నడుస్తుండడంతో ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 1న నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఇప్పటికే కేసీఆర్ ను స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అసెంబ్లీలో ఎల్ఓపి కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అదే రోజు ఆయన అసెంబ్లీలోని కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను పార్టీ అధిష్టానం ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నుంచి ఇక రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారని బీఆర్ఎస్ కేడర్ చెబుతోంది. కేసీఆర్ రీ ఎంట్రీ. ఆ రోజు నుంచే ప్రజల్లోకి గులాబీ దళపతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ మరింత పెరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన జన్మదినం రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఇక నుంచి రెగ్యులర్ గా రావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ అసెంబ్లీకి రావాలని ఆహ్వానం పంపారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు అదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 7న ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడడంతో ఆయన ఎడమకాలు తుంటి విరిగింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు. యశోద హాస్పిటల్లో డాక్టర్లు కేసీఆర్ తుంటి రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కొంత కుదుటపడటం, కర్ర సహకారంతో నడుస్తుండడంతో ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 1న నేరుగా అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఇప్పటికే కేసీఆర్ ను స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అసెంబ్లీలో ఎల్ఓపి కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అదే రోజు ఆయన అసెంబ్లీలోని కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికలను పార్టీ అధిష్టానం ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. ఇక నుంచి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు నుంచి ఇక రెగ్యులర్ గా కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారని బీఆర్ఎస్ కేడర్ చెబుతోంది.